మంది సోషల్ మీడియాలో అదేవిధంగా ఒక ఛానల్ అది ప్రజల పక్షాన మాట్లాడకుండా వాస్తవాల గురించి మాట్లాడకుండా ఉండడం మూలంగా ఆ ఒక్క ఛానల్ కూడా మీ అందరికీ తెలిసిందే. ఆ ఒక్క ఛానల్ విషయంలో నేను మాత్రం వాస్తవం అన్నది అది అనలేదని నేను చెప్పడం లేదు. ఒక్క ఛానల్ దృష్టిలో పెట్టుకొని ఆ ఛానల్ వాళ్ళ కుటుంబం వాళ్ళ గురించి మంచిగా మాట్లాడితే తప్ప ప్రజల గురించి కానీ లేకుంటే ఎస్సీ ఎస్టీల గురించి కానీ బీసీల గురించి కానీ అన్ని వర్గాల ప్రజల గురించి మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి తబల కొడితే అప్పుడు దాంట్లో బ్రహ్మాండంగా బ్రేకింగ్ న్యూస్ ఇస్తారు, బ్రహ్మాండంగా ఫస్ట్ పేజీలు వస్తుంది కావచ్చు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఛానల్ వాళ్ళ ఇష్టం, కారణం లేదు. కానీ 99% ఉన్న ఛానళ్ళు వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నారు, ఎస్సీల కోసం పనిచేస్తారు, ఎస్టీల కోసం పనిచేస్తారు, బీసీల కోసం పనిచేస్తారు, అన్ని వర్గాల ప్రజల కోసం మాత్రమే ఈ 99% ఉన్న ఛానళ్ళన్నీ పనిచేస్తాయి. ఈ ఛానళ్ళకి అందరికీ కూడా ప్రజల సమస్యలు ముఖ్యం. ప్రజల సమస్యల మీద మొదటి నుండి ఈ 99% ఉన్న ఛానళ్ళన్నీ కూడా మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ పనిచేస్తుంది. ఇది వాస్తవం. ఇది ప్రజలకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు అన్యాయం జరుగుతున్న ప్రజల కోసం అండగా ఉన్నటువంటి ఛానల్ ఇవ్వండి. ఏ వర్గాలు కూడా ఉన్నత వర్గాలు గిట్ట లేని వర్గాలకు అన్యాయం చేస్తే అవి బయటికి తీసుకొచ్చి ప్రజలకు చూపించే ఛానల్స్ 199 ఛానల్, 199% ఉన్న ఛానల్ ప్రింట్ మీడియా కూడా. వాళ్ళని ఎందుకంటే మేము వాళ్ళు నిరంతరంగా ప్రజల కోసం పనిచేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం కోసం దెబ్బల్ని అలా మైకులు ఇరుక్కొట్టుకొని చివరకు రక్తాలు కూడా గారినాయి మీడియా వాళ్ళకు, ప్రింట్ మీడియా వాళ్ళకు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల మీద, విద్యార్థుల మీద, యువత మీద, తెలంగాణ ఉద్యమకాల మీద దాడులు చేయడం కాకుండా మీడియా మీద కూడా దాడులు జరిగినాయి. అవన్నిటి కూడా ఓర్చుకొని తెలంగాణ ప్రజల పక్షాన మీడియా నిలబడ్డది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానంగా వాళ్ళు పనిచేశారు. వాళ్ళే ముఖ్యంగా ముందుండి నడిపించారు ఉద్యమాన్ని. ఇది వాస్తవం. అది రాష్ట్రంలో ఉన్నటువంటి కోదండరామును కానీ, గజ్జల కాంతమును కానీ, గద్దర్ను కానీ, ఇతర ఉద్యమకారులు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కానీ, కేసీఆర్ని కానీ అందరికీ కూడా ముందుండి మీడియా దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది మీడియా. ఆ మీడియా మీద గౌరవం ఉంటుంది. ఆ మీడియా మూలంగా ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వాళ్ళ పాత్ర 50% వాళ్ళ పాత్రనే. దాన్ని నేనెందుకు మాట్లాడతా? నాకు తెలుసు కదా. ఇలా గజ్జల కాంతం రాష్ట్ర వ్యాప్తంగా గజ్జల కాంతం పేరు వచ్చింది, ఉద్యమాల్లో నిలదొక్కున్నాడు అంటే అది మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు కదా. వాళ్ళని నేనెందుకు మాట్లాడతా అంటే సోషల్ మీడియా ఉన్న ఒక్క ఛానల్ మాత్రమే నా మీద తప్పుడు ప్రచారం చేసి, ఇది జీవన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఆయన ఎదురుండి మాట్లాడలేక, అసలు మాట్లాడే అవకాశాలు లేక, ఆయనకు నన్ను ఎదిరించలేక ఒక్క ఛానల్ను సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని
ఆయన వాళ్ళ ద్వారా తప్పుడు ప్రచారం నా మీద చేపించాడు. ఇదేంది పెద్దవనిస్తాను? ఆయన 77 ఏళ్ళకు ఉంటాడు, 42 రాజకీయం అంటాడు. ఇదేం పార్టీ? నాకు అర్థం కాదు. అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను నేను. %100 ఏనాడు కూడా నాకు మీడియా అంటే నా కన్న తల్లితో సమానంగా చూసుకుంటా. అట్లాంటి పరిస్థితి ఎక్కడ కూడా రాదు, రానివ్వను కూడా. అది వాస్తవాన్ని కూడా ఇప్పుడు కూడా మీడియా మీద ఒప్పుకుంటున్నాను. ఏమని? ఆ ఒక్క ఛానలు పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, సీఎం గారి మీద విషయం చెప్తున్నారు కాబట్టి ఆ ఛానల్ నేను మాట్లాడాను. ఆ ఛానల్ ఏనాడు కూడా ప్రజల పక్షాన నిలబడ్డది ఏ రోజు కూడా లేదు. ఆ ఒక్క ఛానల్ మాత్రమే. అది చాలా బాధేసి. 99% ఉన్న ఛానళ్ళన్నీ ఒక దిక్కుంటే ఆ ఒక్క ఛానల్ మాత్రం వాళ్ళ కుటుంబం కోసం పనిచేస్తుంది. అది అందరికీ తెలిసిన విషయం. అది అన్ని పార్టీల మీద రాస్తుంది. అది ప్రజల పక్షాన్ని నిలబడదు. వాళ్ళ కుటుంబంలో 4 ఉన్నారు. ఆ 4 పక్షాన్ని నిలబడుతుంది అది. కాబట్టి నేను మాట్లాడినా. అందుకోసమని ఎప్పుడు కూడా మీడియా మిత్రులందరూ కూడా మిమ్మల్ని ఏనాడు కూడా ఉద్దేశించి మాట్లాడా. ఒకవేళ చిన్నగా మాట ఎక్కడైనా మిస్టేక్ అందని మీకు అనిపిస్తే, నిన్న కూడా నేను కోరినా, ఇప్పుడు కూడా నేను కోరుతా. ఎందుకంటే మీ ముందు మీకేదైనా చిన్న మిస్టేక్ అని నా ద్వారా బాధ అనిపిస్తే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను అలాంటి పని చేయను. ఫస్ట్ ఇది వాస్తవం.